ఆలోచిస్తూ నిలబడ్డ మధుకి ఒక ఆలోచన వస్తుంది. బాబుని తనతో పాటు తీసుకెళ్ళాలని. ఎందుకంటే మధుకి బాబు అంటే చాలా ఇష్టం. వెంటనే తల్లితో ఇలా అంటుంది, అమ్మ, మనం ఎందుకని బాబుని మనతో పాటు తీసుకుని వెళ్ళకూడదు? బావ ఎన్నాళ్ళని అలా ఒంటరిగా ఉంటాడు. బావ రెండో పెళ్లి చేసుకుంటే బాబుని వచ్చే ఆవిడ బాగా చూసుకుంటుందని నమ్మకం ఏముందమ్మా. అందుకే బాబుని మనతో పాటు తీసుకుని వెళ్దామమ్మా. ఏం మాట్లాడుతున్నావమ్మా? బావ ఎందుకు అసలు రెండో పెళ్లి చేసుకుంటాడు? పిల్లోడిని చూసుకుంటాడు. మనం పిల్లోడిని తీసుకెళ్ళకూడదమ్మా. వాడు ఈ వంశానికి వారసుడు. వాడు ఇక్కడే పెరగాలి. వాడు మన దగ్గర పెరగకూడదమ్మా. ఈ పేదింట్లో పెరిగితే వాడు మనలాగే పేదవాడవుతాడే. వాడు ఇక్కడే పెరగాలి. నువ్వు త్వరగా బయలుదేరమ్మా, వెళ్దాం. అది కాదమ్మా, బాబుని ఇలా ఒంటరిగా వదిలేసి ఎలా రమ్మంటావు? ఈ 10 రోజుల్లో బాబు నాకు చాలా దగ్గరైపోయాడమ్మా. బాబుని వదిలేసి నేను అసలు రాలేనమ్మా. నేను చెప్పేది అర్థం చేసుకో. బాబు దగ్గర నేను ఉంటాను, లేదా బాబుని మనతో పాటు తీసుకుని వెళ్దాం. అట్లా ఎట్లా కుదురుతుందమ్మా? ఇక్కడ మనం ఉండటానికి మనం ఏం అర్హత ఉంది చెప్పు? మనకున్న అక్క కూడా చనిపోయిందాయే. కావాలంటే అప్పుడప్పుడు వచ్చి బాబును చూసుకుందాం అని. దానికి అల్లుడు గారు ఏమి అనర్లే. నేను అల్లుడు గారితో మాట్లాడతాను. పదమ్మా, నా బంగారు తల్లివి కాదు, వెళ్దాము. అంతలో రమేష్ చెల్లెలు సుధా అక్కడికి వస్తుంది. అత్తయ్య, మీరేమీ అనుకోకపోతే మధు వదిన పడే బాధకి నేను సమాధానం చెప్తాను. మా అన్నయ్య కూడా ఒంటరిగా ఉన్నాడు. మధు వదిన బాబు తనకి కావాలి అంటుంది. ఈ రెండిటికి ఒకే ఒక్క సమస్యకి పరిష్కారం ఉంది అత్తయ్య. మధు వదిన్ని మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయండి. అది మీకు ఇష్టమైతేనే. అప్పుడు బాబుకి తల్లి దొరుకుతుంది, మా అన్నయ్యకు భార్య దొరుకుతుంది. మధు వదిన ఎంచక్కా బాబు దగ్గర ఇక్కడే ఉండొచ్చు. మీరేమంటారు అత్తయ్య? నాకు ఈ ఆలోచన ఎప్పుడో వచ్చిందమ్మా. కానీ లోకులు కాకులు కావాలని ఆస్తి కోసం నేను నా చిన్న కూతుర్ని కూడా ఇంటికే కోడలిగా చేశాను అని, ఒక బిడ్డను కోల్పోయినా రెండో బిడ్డను కూడా ఎక్కడ ఇచ్చాను అని అందరూ నానా విధాలుగా అనుకుంటారమ్మా. నీకు తెలియట్లేదు. అత్తయ్య, ముందు మీకు ఇష్టమో కాదో చెప్పండి. ఈ జనాల గురించి మీకెందుకు? వాళ్ళు ఏమైనా ఈ 10 రోజులు మనల్ని వచ్చి ఓదార్చారా ఏంటి? మీకు ఇష్టమని చెప్పండి చాలు. నేను మా అన్నయ్యతో మాట్లాడతాను. మా అన్నయ్యని ఒప్పిస్తాను. బాబుకి తల్లి లేని లోటు కూడా తీరుతుంది. ఎలాగో మా అన్నయ్య వద్దన్నా సరే నేను ఖచ్చితంగా పెళ్లి చేసే తీరుతాను. అదేదో మధు వదిన్ని చేసుకుంటే బాబుకి తల్లిలా ఉంటుంది. నువ్వు చెప్పొదినా? మీ అన్నయ్యకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పి మధు చెప్తుంది. దాంతో అందరూ సైలెంట్గా ఉండిపోతారు. ఇంతకీ అక్కడ మధు ఉద్దేశం ఏమిటి అంటే, మధు బాబుని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళాలని అనుకోలేదు. ఎందుకంటే 10 రోజుల్లో మధు బాబుకి అంతలా దగ్గరైంది. మరి కేవలం బాబు కోసమే సురేష్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది మధు. ఆ తర్వాత సుధా అన్నయ్యను ఇలా మాట్లాడుతుంది. అన్నయ్య, నిన్ను ఒక విషయం అడుగుతాను, కానీ నువ్వు కాదని అనకూడదు. అదేంటంటే, బాబుకి ఇప్పుడు తల్లి అవసరం చాలా ఉందన్నయ్య. అదే నువ్వు బయట ఎవరినన్నా పెళ్లి చేసుకున్నావు అనుకో, వాళ్ళు బాబుని సరిగ్గా చూసుకుంటారన్న నమ్మకం లేదు. అందుకే నువ్వు మధు వదిన్ని పెళ్లి చేసుకోవాలన్నయ్య. దానికి సురేష్ వెంటనే సరే అమ్మా, నీ ఇష్టం అంటాడు. దానికి సుధా చాలా ఆశ్చర్యపోతుంది. అన్నయ్య, నిన్ను పెళ్ళికి ఒప్పించడానికి చాలా కష్టపడాలి, నువ్వు అసలు ఒప్పుకో అనుకున్నాను. కానీ ఇంత ఈజీగా పెళ్ళికి ఒప్పుకున్నావు. ఏదైతే ఏముందిలే, నువ్వు పెళ్ళికి ఒప్పుకోవడమే కదా నాకు కావాల్సింది. అలా మధు ఇంకా సురేష్ల పెళ్ళి కాంతమ్మ ఇంకా సుధా దగ్గరుండి చేస్తారు. మధు పెళ్ళైన తర్వాత కాంతమ్మ ఇలా అంటుంది, అమ్మ మధు,
నాకు నీ బాధ్యత కూడా తీరిపోయిందమ్మా. ఇంకా ఇక్కడ నాకు పని ఉంది చెప్పు, మన ఊరు వెళ్ళిపోతాను. అక్కడ నాకు చాలా పనులు ఉన్నాయమ్మా. నువ్వు ఈడ బిడ్డతో జాగ్రత్త అమ్మా. బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకో తల్లి. వెంటనే సురేష్ ఇలా అంటాడు, అదేంటి అత్తయ్య, ఇంకా మీకు మాత్రం అక్కడెవరున్నారు? మధు కూడా ఇక్కడే ఉంటుంది కదా, మీరు కూడా ఇంక ఇక్కడే ఉండండి. ఊరికి వెళ్ళాల్సిన పని లేదు. అక్కడ పనులేమన్నా ఉంటే నేను పని వాళ్ళని పంపించి చూస్తానులేండి. కాంతమ్మ ఏదో చెప్పబోతుంది, కానీ అల్లుడు గారు చెప్పిన మాటకి ఎదురు మాట చెప్పడం ఇష్టం లేక సరేనని తల ఊపి మౌనంగా ఉంటుంది. తర్వాత సురేష్ ఇంకా మధుల మొదటి రాత్రి. మధు అనుకుంటుంది బావ అసలు నాతో దగ్గరికి రాడు అని, బావకి నేనంటే అసలు ఇష్టం లేదు అని. కానీ అక్కడ పూర్తిగా రివర్స్లో జరుగుతుంది. సురేష్ మధుని చాలా ఇష్టపడతాడు. మధుని ప్రేమగా దగ్గరగా తీసుకుంటాడు. మధు మీద చాలా ప్రేమను చూపిస్తాడు. ఇదంతా మధు నమ్మలేకపోతుంది. కానీ అసలే అక్క దూరమైపోయిన బాధలో ఉన్నాడు. నేను కూడా దూరంగా ఉంటే బావ ఏదన్నా బాధపడతాడేమోనని మధు బావకి దగ్గర అవుతుంది. అలా వాళ్ళ జీవితం చాలా అన్యోన్యంగా సాగుతుంది. ఒకరోజు కాంతమ్మ మధు వాళ్ళ గదిలోకి వస్తుంది. అప్పుడు మధు ఇలా అడుగుతుంది, ఏంటమ్మా ఇంత పొద్దున్నే వచ్చావు? బావ లేడమ్మా, ఆఫీస్లో ఏదో డ్యూటీ ఉందని వెళ్ళాడు. అదేమీ లేదమ్మా, అల్లుడు గారికి ఇష్టం లేకుండా పెళ్లి చేశాం కదా, అల్లుడు గారు నీతో ఎలా ఉంటున్నారా ఏంటా అని అడగడానికి వచ్చాను. మొహమాట పడి అబద్ధమేం చెప్పాల్సిన పని లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పమ్మా. నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా? లేదమ్మా, ముందు నేను కూడా నీకులాగే చాలా భయపడ్డాను. కానీ బావ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. బావ చాలా సంతోషంగా ఉన్నాడమ్మా. బావ నాతో చాలా ప్రేమగా ఉంటున్నాడు కూడా. బావకి నేనంటే చాలా ఇష్టం. నన్ను బాగా చూసుకుంటున్నాడు. బావ అక్క నగలన్నీ నాకు ఇచ్చాడు. అక్క పట్టు చీరలన్నీ నన్ను కట్టుకోమని చెప్పాడు. నిన్ననే బావ నా కోసం బంగారు నెక్లెస్ కూడా తీసుకొచ్చాడమ్మా. బావ నాతో చాలా ప్రేమగా ఉంటున్నాడు. నాకు తెలిసి అక్కని నాలో చూసుకుంటున్నట్టున్నాడమ్మా. అందుకే నేను కూడా ఏమీ మాట్లాడటం లేదమ్మా. మంచిదమ్మా, మీరిద్దరూ సంతోషంగా ఉండడమే కదమ్మా నాకు కావాల్సింది. నీ జీవితమైన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు. కానీ బాబును మాత్రం మర్చిపోకమ్మా, వాడిప్పుడు నీ బిడ్డే అని కాంతమ్మ చెప్పి వెళ్ళిపోతుంది. మధు తల్లి ఎందుకు అలా మాట్లాడిందని అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. మధు కొన్నాళ్ళకి ఒకరోజు అనారోగ్యం పాలవుతుంది. తీరా చూసుకుంటే తన గర్భవతిని అని తెలుస్తుంది. ఆ విషయం భర్తతో చెప్పి మధు ఇలా అడుగుతుంది, బావా నేను నిన్నొక విషయం అడగాలి. మా అక్క అంటే నీకు చాలా ఇష్టం కదా. మా అక్క యాక్సిడెంట్లోనే చనిపోయింది కదా, మరి ఎందుకు నువ్వు నన్ను అంత త్వరగా నీ జీవితంలోకి రానిచ్చావు? కనీసం ఒక 10 రోజులు కూడా టైం తీసుకోకుండా. నాకు తెలియాలి బావా, కొంపదీసి మా అక్కని నువ్వే చంపేశావా ఏంటి? మాట్లాడుతున్నావు మధు, కానీ నీకు ఇలాంటి అనుమానం వచ్చింది కాబట్టి ఈరోజు నిజం చెప్తాను విను. మీ అక్క పార్టీలని పబ్లని ఎలా పడితే అలా తిరిగేదే కాకుండా మీ అక్క వేరే అతనితో కూడా సంబంధం పెట్టుకుంది. అది నా కళ్ళ ముందే. అది నేను తట్టుకోలేకపోయాను. నేను ఎన్నిసార్లు చెప్పి చూశాను, కానీ నన్ను ఏమనేదో తెలుసా? నీకు ఇష్టం వచ్చింది చేసుకో. ఒకవేళ కోర్టులో కేసు వేసినా నీ ఆస్తిలో సగం వాటా నాకు వస్తుంది. ఆ వాటా తీసుకొని వాడితో హాయిగా వెళ్ళిపోతాను అని చెప్పింది. అలాంటి దాన్ని ప్రేమించాలా? పైగా నీకొక నమ్మలేని నిజం చెప్పనా? ఇన్నాళ్ళు నా అక్క కొడుకని పెంచుతున్న బాబు అసలు వాడు నా బాబే కాదు. వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ అక్క నాతో కలిసి కాపురమే చేయలేదు. వాడు ఎవరికో పుట్టినవాడు. ఇంతకన్నా మంచి భర్త ఏ భార్యకైనా దొరుకుతాడా? భార్యతో సంబంధం లేకుండా భార్యకు గర్భం వచ్చినా కానీ నేను తన్ని క్షమించి ఆ బిడ్డని నా బిడ్డగా చూసుకుంటున్నా కూడా మీ అక్క మారలేదు. కానీ మీ అక్క చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. తను సారీ బావా,
నిన్ను అనుమానించినందుకు. నువ్వెలాంటి వాడివో ఈరోజు నాకు మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు ఈ బిడ్డ మన ఇద్దరి బిడ్డ, మన ప్రేమకు ప్రతిరూపం. నువ్వు కోల్పోయిన ప్రేమని నీకు తిరిగిస్తాను బావా. అలాగని మా అక్క కడుపులో పుట్టిన ఆ బిడ్డని నేను వదులుకోలేను. నాకు ఈ ఇద్దరు బిడ్డలు ఒకటే బావా. ఈ విషయంలో నేను ఎలాంటి పార్షియాలిటీ చూపించలేను. దానికి సురేష్ కూడా సరే అంటాడు. తర్వాత తన గర్భవతినన్న విషయం తల్లికి చెప్తుంది మధు. తల్లి చాలా సంతోషపడుతుంది. చూడమ్మా, ఈ రోజు నుంచి నీ బాధ్యతలన్నీ నావే. నిన్ను ఒక్క పని కూడా చేయనివ్వను, కాలు కూడా కింద పెట్టనివ్వను. నీ కడుపులో నా మనవరాలు మనవడు ఉన్నారు కదా. సరేనమ్మా, మేము హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని వస్తాము. బాబు ఇంటికి వచ్చే టైంకి మేము ఒకవేళ రాకపోవచ్చు. బాబు అడిగితే మార్కెట్కి కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళానని చెప్పు. వాడిని తీసుకెళ్లకుండా ఎక్కడికన్నా వెళ్తే అస్సలే ఒప్పుకోడు. తర్వాత మధు బాధ్యతలన్నీ కాంతమ్మే తీసుకుంటుంది. మధుని కాలు కింద పెట్టనివ్వకుండా అన్నీ తనకు మంచం మీదకే తెచ్చిస్తుంది. ఎప్పుడు మధుని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు మధుకి చాలా కడుపులో నొప్పి వస్తుంది. హాస్పిటల్కి వెళ్తారు. అప్పుడే డాక్టర్ ఒక నిజం చెప్తాడు, తనకి అబోర్షన్ జరిగింది అని. అప్పుడు మధు చాలా బాధపడుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఇష్టమైన ప్రతిదీ నాకు దూరం అవుతుంది అని బాధపడుతుంది.